सीनियर है, सीनियर का इज्जत कर रहे हैं, इसका मतलब सर में मत बोलिए, मोटा नहीं तो समझे ना, आप जो बोले गलत आदमी के सामने पक देगा। कोई कुछ मत बोलो, बड़ा आदमी तो बात कर रहे हैं। ఆ జుత్తుకొస్తే నువ్వు పోలికి రాడు చిన్నపిల్లలు ఉండి వయసు మారుతున్నారు మరి ఇప్పుడు మారిస్తే ఎందుకైతే కష్టం ఎందుకని ప్రెసిడెంట్ ఉన్నాడు గవర్నమెంట్ రిజిస్టర్డ్ బాడీ ప్రెసిడెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు సెక్రటరీ ఉండాలని రూల్ ఏం లేదు తీయండి బయలో తీయండి వాళ్ళకి బుద్ధి తెలిసిన వాళ్ళు కడగండి गलत है महीना ना पैसा चंदा देंगे पूजा में खड़ा कुछ भी हम हिसाब में देंगे ना उसमें लिखना कि अरे बाबू देखो अभी तुम लोग अगर हल्ला करके बात करना अंदर में बैठ कर हल्ला करो क्यों पब्लिक है रोड में आदमी पूजा का पंडाल है तुम अंदर में जितना डिस्कशन करना जितना चिल्लाना करो मैं हाथ जोड़ रहा हूं यहां पर मत करो बस यहां पर मत चला दो ए अबे इल्लू कोन बड़ा हटाया सर खत्म कर बात इल्लू कोन बड़ा इंदेंటి జరిగినది ఎవరు అనుకున్నారు सरकार ने पंडाल है वो बात बोले नंबर से टिकट नंबर का बात कर रहा हूं अपना मन मर्जी करेगा क्या आपको पूजा बना रहा ఇప్పుడు మీ అందరితో నాకు నచ్చింది అది ఏంటంటే ఎంతవరకు ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా ప్రెసిడెంట్ గారు కూడా ఆ పాత కంపెనీలో ఉండాలి అతను కూడా వదిలేస్తున్నారు సీట్ చేయాలి అందరూ కష్టపడ్డారు ఎవరు ప్రెసిడెంట్ ఎవరు कमेटी फॉर्म नहीं होगा कमेटी जो ये जो है ना ये मेंबरशिप का कमेटी है ये आदमी का कमेटी नहीं है तेलुगु थोड़ी है बे माँ अली बाप तेली बेटा सैयद अली है हम लोग कहाँ तेलुगु है क्या पूछे आंध्रा तेलुगु लोगों क्या बोला तेलुगु लोगों का नहीं है ये सिर्फ 5 बॉडी मेंबर का है तो 5 बॉडी मेंबर का कहाँ से हुआ भाई 5 बॉडी मेंबर बना दिया इसको तेलुगु लोगों का सबका मेहनत है यही क्वेश्चन हम उनको पूछ रहे हैं ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో సంబంధం లేదు 3 సంవత్సరాల వరకే దాని యొక్క వ్యాలిడిటీ 3 సంవత్సరాల తర్వాత అది ఆటోమేటిక్ అయిపోయి కంటిన్యూ అయింది కొంతమంది ఏంటంటే అప్లై డిస్కమిట్ చేసి ఉంటే మనం ఏంటంటే 1 సంవత్సరం నేను వర్క్ చేస్తాను అదేంది దాని తర్వాత ఎవ్రీ పూర్తి పవర్ ఏంటంటే మన ప్రెసిడెంట్ ప్రకారంగా బైలా ప్రకారంగా నేను చెప్తాను యాజ్ పర్ బైలో రూల్స్ ఇక్కడ ఈ రోజు తయారైంది కాదు యాజ్ పర్ బైలో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ తోని మినిట్స్ తో సహా 2 సార్లు మీటింగ్ చేయాలి దాని తర్వాత 1/4 అనేది
మనకి ఇది ఎంతమందికి పిలిచిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎవరెవరు ముందు మీకు చెప్పండి, అది ఎవరెందుకు వెళ్ళదు? వైస్ ప్రెసిడెంట్ జీవి ఆయన వెళ్ళలేదు, ఒక్క వైస్ ప్రెసిడెంట్ మంగారెడ్డి గారు తప్ప మిగతా ఎవరికి కన్సల్ట్ ఎందుకు చేయలేదు? 9 మందికి కన్సల్ట్ చేసి దాని తర్వాత ఇంకో విషయం వీళ్ళందరికీ ఉంది. ఇప్పుడు మన ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్ లోని ఆల్ రైల్వే ఎంప్లాయీస్ మెంబర్స్ అవుతారా, రైల్వే ఇన్స్టిట్యూట్ లో మెంబర్షిప్ ఉన్న మెంబర్స్ అవుతారా? ఇక్కడ మెంబర్షిప్ ఎవరి దగ్గర ఉంది? మెంబర్షిప్ కాగితాలు ఉన్నాయా? మెంబర్షిప్ ఎవరు వచ్చి మెంబర్షిప్ మీ దగ్గర లేదు అంటే మెంబర్షిప్ ఎవరు ఇంటి 15 సంవత్సరాలు కూడా నాకు ఇంటికి వచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చేంత కాగితం వచ్చి ఇచ్చాడు ఎవరన్నా? 1000 రూపాయలు మెంబర్షిప్ 1000 రూపాయలు మెంబర్ ప్రెసిడెంట్ చేయాలా? ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెంబర్షిప్ కట్ చేయట్లేదు అనగా అని క్వశ్చన్ ఎవరు వేసారా? ఏంటంటే మీరు అదే అంత బాగానే ఉంది, ఏంటంటే పేపర్లో నేను డెమోలేషన్ చేస్తానని మీరు పేపర్ వేశారు, పేపర్ వేయండి. ఏంటంటే ఎవరైనా జనరల్ బాడీ మెంబర్స్ ఉన్నారో ఈ రోజు మీరు డెమోలేషన్ చేయాలనుకుంటున్నాం మీరు రండి అని అంటే ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వస్తారు. ఆ రోజు ఎవరు మెంబర్స్ రాలేదనుకోండి మీరు ఎలాగండి 3 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు అయితే మాట ఉంది ఏంటంటే నాకు ఒక అధికారం ఉంది, నేను మెంబర్షిప్ డబ్బులు ఇస్తున్నాను ఎవరేమని ఇవ్వకపోని. ఇక్కడ చాలా మంది ఇస్తున్నారు, మీరు ఎవరికి ఏటి తెలీదు. ఏంటంటే 50 నుంచి 60 మెంబర్స్ ఉన్నారు, ప్రతి నెల ప్రతి సంవత్సరం కట్ అవుతుంది. అంటే ఏది వచ్చారు నేను ప్రెసిడెంట్ నేను ఎదురు చేసేస్తానంటే అయిపోతుందా? అది రైట్? ఇక్కడ మనం వాదోపదం చేయడం కాదు, బిజినెస్ లో ప్రశ్న జవాబు చెప్తాను. వాదోపవాదాలు కాదు. ఇప్పుడు మీకు నేను ఒకటే అడుగుతానండి, ఎవరైనా ప్రెసిడెంట్ అయినా మీరు అందరూ యూనియన్ చేశారు, నాకు ఈయన ప్రత్యేకించి నాకు చాలా అభిమానం ఏంటంటే చాలా దాంట్లో ఏదైనా ఉన్నా లేదు. కానీ ఇప్పుడు ఈయన ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆల్రెడీ వెళ్ళిపోయారు 50%. ఇప్పుడు మన మధ్యన వాళ్ళకి వీళ్ళకి పెట్టి గొడవలు పెట్టి పద్ధతి చేస్తున్నారు, ఇది రైటా? ఇప్పుడు ఉంది అట్లీస్ట్ మీరు లేదంటే సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేయండి. సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేశారా? కొన్ని నెంబర్కి ఇచ్చారు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎదురు భార్య భర్తలు ఇన్ఫార్మ్ చేశారా? వాదం కాదు చెప్తున్నాను. ఇది అయిపోయింది ఎగ్జిక్యూటివ్ ఫోన్ లేదు, అలా అవ్వలేదు. సెక్రటరీ మంచోడు కాదు, లేకపోతే మీరు